నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా నెలవారీ పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామం ఇందిరమ్మ కాలనీలో పర్యటించి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకి వచ్చి పంపిణీ చేస్తున్నారా లేదా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్కు లబ్ధిదారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఉదయం 6 గంటల నుంచి జిల్లాలో 4600 సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,23,837 మంది లబ్ధిదారులకు గాను 1,18,000 మంది వృద్ధులు, 49,000 వితంతువులు, 6,009 మంది ఒంటరి మహిళలు, 4,500 మంది మత్స్యకారులు, 2,500 మంది చేనేత కార్మికులు, 27,000 మంది విభిన్న ప్రతిభావంతులు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మొత్తం 96,51,00,000 పంపిణీ చర్యలు చేపట్టామన్నారు. సామాజిక భరోసా పెన్షన్స్ జిల్లాలో 2,23,000 పెన్షన్స్ ఉన్నాయండి, 97 కోట్లతోటి. ఈరోజు జూలై 1న వారందరికీ కూడా పెన్షన్స్ని మనం 7 గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 80% పెన్షన్స్ పంచడం జరిగింది. ఇంచుమించు 3.5 గంటల్లోనే 80% మందికి పెన్షన్స్ ఈ గ్రామ స్థాయి లెవెల్లో అధికారులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుని పెన్షన్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది. మన గౌరవ సీఎం గారు ఆదేశాల మేరకు, తర్వాత డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఒక పండుగలాగా ప్రతి నెల మొదటి రోజు జరుగుతూ ఉంది. దానికి జిల్లా వ్యాప్తంగా 4,600 మంది గ్రామస్థాయి అధికారులు వారు ముందు రోజే డబ్బులంతా కూడా డ్రా చేసుకుని 1వ తారీఖు కల్లా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉందండి. మన జిల్లాలో ఈ 2,23,000 మొత్తం పెన్షన్స్లో 1,18,000 ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి. వీటిలో 49,000 మందికి జీరో పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 6,800 మందికి సింగిల్ ఉమెన్ పెన్షన్స్, తర్వాత 4,500 ఫిషర్మెన్ పెన్షన్స్, తర్వాత 2,500 వీవర్స్కి, అలాగే ప్యాడీ టాపర్స్కి, డిజేబుల్డ్ పెన్షన్స్ 27,000 పెన్షన్స్ డిజేబుల్డ్ పీపుల్కి, అలాగే ఇంకా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారందరికీ కూడా ఆ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి స్వయంగా వెళ్ళి అందజేసి వస్తూ ఉన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అందిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు జవాది బాలాజీ ఆర్థిక సహాయంతో మండలంలోని 32 మంది వరి రైతులకు సంపద రకం ఫౌండేషన్ సీడ్ను ఉచితంగా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సీడ్ ద్వారా రానున్న 2 ఏళ్లలో రైతులు స్వచ్ఛందంగానే సీడ్ను తయారు చేసుకోవచ్చని, నాణ్యమైన పంట పండుతుందని అన్నారు. రైతులకు ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బాలాజీ గారు చేసే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. విత్తనం బాగుంటే పంట బాగుంటుంది. ఎక్కడైతే నాణ్యమైన విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ వేయడం జరుగుతుందో ఆ భూమిలో పంట అధిక పంటలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి రైతు. అలా చేసుకోవాలని ఆలోచన చేసి నూజివీడు నుంచి ఫౌండేషన్ సీడ్ తీసుకువచ్చి గ్రామానికి ఒక రైతు గారికి ఇచ్చినట్లయితే
ఆ రైతు ద్వారా గ్రామానికి నెక్స్ట్ పంటకి అందరికి అందించే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేసిన బాలాజీ గారికి మన అందరు రైతుల తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రైతుకి ఏది కావాలన్నా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా మేము వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మెగా డిఎస్సి పరీక్ష నిమిత్తం భీమవరంలో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 372 మంది, మధ్యాహ్నం 378 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ తెలిపారు. స్పెషల్ స్క్వాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు అన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఈ నెల 10న ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కాన్వర్ సిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, జూనియర్ కళాశాలల వారు అందరూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్తిలి బాలికల జిల్లా పరిషత్ పాఠశాలను జాయింట్ కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 10వ తరగతి విద్యార్థినులతో కొంత సమయం ముచ్చటించారు. ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్తున్నారా, స్కూల్ ఆవరణ ఎలా ఉంది, మౌలిక వస్తువులు, మధ్యాహ్న భోజన పథకం, ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటున్నాయా లేదా అని పలు ప్రశ్నలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి కూడా మాతృభాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని, భవిష్యత్తులో అదే ఉపయోగకరమని అన్నారు. ప్రతిరోజు 5 హిందీ పదాలను క్రమం తప్పకుండా పిల్లలకు నేర్పాలని హిందీ టీచర్కి సూచించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో వంటకాలను అయినా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మెనూ ప్రకారం వంటలను చేయాలని, పిల్లలు తినే ఆహారంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించమని ఎండిఎం వర్కర్లను ఆదేశించారు. సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని పరిశీలించి పిల్లలకు స్వయంగా వడ్డించారు. స్కూల్ ఆవరణ అంతా క్లీన్ అండ్ గ్రీన్ గా ఆహ్లాదకరంగా ఉండాలని, టాయిలెట్స్ ప్రతిరోజు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. జేసీ వెంట తహసీల్దార్ వంశీ, ఎంఈఓ 1, ఎంఈఓ 2, ప్రధానోపాధ్యాయులు, విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. అత్తిలి గ్రామంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి మంగళవారం జేసీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలను గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. గ్రామంలో నూతనంగా ఇంటి స్థలం కొరకు 450 మంది దరఖాస్తులు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ప్రతి వారిని విచారించి ప్రభుత్వ నిబంధన ప్రకారం అర్హులైన వారిని గుర్తించాలని జేసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం కేఎస్ గట్టుపాలెంలో రేషన్ షాపును సందర్శించి గ్రామంలోని వృద్ధులు, వికలాంగులైన వారికి ఏ విధంగా ఇంటికి తీసుకువెళ్లి రేషన్ సరుకులు అందజేస్తున్నారో తెలుసుకున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఖచ్చితమైన తూకంతో వృద్ధులకు, వికలాంగులకు ఇంటికే తీసుకుని వెళ్లి నిత్యావసర సరుకులను అందజేయాలని జేసీ రేషన్ షాప్ డీలర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వంశీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు జేసీ వెంట ఉన్నారు. సుపరిపాలనకు ఏడాది అనే కార్యక్రమం కింద బుధవారం ఉదయం 8 గంటలకు కేఎస్ గట్టు గ్రామ పంచాయతీ వద్ద తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ నిర్వహిస్తారని ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సహకార మంత్రిత్వ శాఖ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలూరు సహకార సంఘం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని భీమవరం సహకార డివిజనల్ అధికారి ఆర్మిల్లి శ్రీనివాస్ నిర్వహించారు. సబ్ డివిజనల్ అధికారి, అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ ఎంఏ రెహమాన్, సిఇఓ ఎంఎన్ఎస్ రామరాజు, సబ్ డివిజనల్ పరిధిలోని ఆడిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోడల్ ఆడిటింగ్ నిర్వహించారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో రేషన్ షాపులోని రేషన్ కార్డుదారులకు గుడ్డ సంచులు పంచే కార్యక్రమాన్ని గ్రామ టీడీపీ అధ్యక్షుడు గారపాటి అశోక్ మంగళవారం ప్రారంభించారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అకవీడి గ్రామానికి చెందిన దండు పద్మావతి సౌజన్యంతో 1300 గుడ్డ సంచులను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంతో పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తణుకులోని 4వ వార్డులో ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం నుంచి ప్రతి నెల 1వ తేదీనే 98% పెన్షన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నెలలో 1వ తేదీన సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో 35,000కు పైగా పెన్షన్లను సుమారు 150 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచి అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం 4వ వార్డులో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా కూడా ప్రతిరోజు మొదటి నెల 1వ తేదీన, ఒకవేళ 1వ తేదీన ఏదైనా సెలవు దినం అయితే 30-31 తేదీల్లో పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు మన తణుకుపట్నంలోనే తణుకు నియోజకవర్గంలో దాదాపు 35,000 పెన్షన్ల పైగా 150 కోట్ల పైగా గత సంవత్సర కాలంలో అందించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎండొచ్చినా వానొచ్చినా కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల మొదటి రోజు పెన్షన్లు 98% అందించడం జరిగింది గత సంవత్సర కాలంగానూ కూడా. అదేవిధంగా కొత్తగా కూడా ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది పెన్షన్లు పెట్టుకుని వితంతువులు అటువంటి వారు పెన్షన్ రాని వారికి కూడా ఈరోజు కొత్తగా కొన్ని పెన్షన్లు కూడా మంజూరు అవ్వడం జరిగింది. అటువంటి వారికి కూడా ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా పెన్షన్లు అందించేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించి ప్రతి ఒక్కరూ కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించడం, ముఖ్యంగా దివ్యాంగులకు కూడా 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఎంతోమందికి ఈరోజు అందిస్తూ వారికి ఆసరాగా నిలవడం జరుగుతుంది. ఈరోజు తణుకు పరిసర ప్రాంత భక్తుల సౌకర్యార్థం ఆషాఢ మాసంలో పూరి జగన్నాథ యాత్ర మరియు షణ్ముఖ రామేశ్వరం యాత్ర స్పెషల్ బస్సులను తణుకు డిపో నుండి ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. భువనేశ్వర్, పూరి, కోణార్క్, అరసవిల్లి, శ్రీకూర్మం పుణ్యక్షేత్రాలతో కూడిన పూరి యాత్ర సూపర్ లగ్జరీ వీడియో కోచ్కు టికెట్ ధర కేవలం 3,500 రూపాయలు మాత్రమే. శ్రీకాళహస్తి, తిరుత్తణి, కంచి, స్వామిమలై, పూజాచౌమలై, మధురై, త్రిపురకుండ్రం, రామేశ్వరం, తిరుచందూర్, కన్యాకుమారి, పళని, తిరువన్నామలై, శ్రీపురం, కాణిపాకముల దర్శనం కొరకు ఏర్పాటు చేసిన షణ్ముఖ రామేశ్వరం 7 రోజుల యాత్రకు ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సుకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి టిఫిన్తో కలిపి టికెట్ వేల కేవలం 8,000 రూపాయలు మాత్రమే అని, ఈ అవకాశాన్ని తణుకు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని, 35 మంది భక్తులు ఉంటే ఏ రోజు కావాలంటే ఆ రోజే బస్సు ఏర్పాటు చేస్తామని, వివరాలకు 6304210265 నెంబర్ను సంప్రదించాలని డిపో మేనేజర్ తెలియజేశారు. ఈ సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కలకత్తాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం నాడు తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించి మెమరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మున్స్వామి మాట్లాడుతూ, దేశంలో ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌర వెంకటేశ్వర్లు, కొండా శ్రీనివాసు, పుట్టా శ్రీనివాసు, చింతపల్లి నాగేశ్వరరావు, పుల్లేశ్వరరావు, శామ్యూల్, విక్టర్ బాబు మొదలైన వారు పాల్గొన్నారు. తణుకు ఫైల్ ఏరియా కంట్రోల్ యూనిట్ వద్ద జాతీయ డెంగ్యూ మాసోత్సవం జూలై 2025ను సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఈ నెల అంతా క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది, వార్డ్, విలేజ్ హెల్త్ సెక్రటరీలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఏఎంఎం హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు, పిహెచ్సిల పర్యవేక్షక యంత్రాంగం గృహ సందర్శనల ద్వారా ప్రజలు డెంగ్యూ వ్యాధిని పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను గురించి అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైల్ ఏరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కాగిత్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డ్ ఎన్విరాన్మెంట్ శానిటేషన్ సెక్రటరీలు, హెల్త్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు నూకల నాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు బల్లాడ నాగరాజు పాల్గొని 55వ రక్తదానాన్ని చేశారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ప్రతి రక్తదాత మరొకరికి ప్రాణదాత అని తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నూకల నాగేంద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. రక్తదానం చేసిన వారిలో దాతలు నూకల నాగేంద్ర, పంది కొండయ్య, నూకల శివమాణిక్రెడ్డి, బాబ్జీ, వట్టిపులుసు వంశీ, వంగ రాధాకృష్ణ, గణేశుల కృష్ణమూర్తి, మారిశెట్టి అజయ్ వీరందరూ కూడా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ సూర్య చేత అభినందించబడ్డారు. కార్మిక చట్టాల పరిరక్షణకు ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బళ్లచిన వీరభద్రరావు కోరారు. ఎర్ర మల్లికార్జునరావు అధ్యక్షతన వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశము పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సమావేశంలో వీరభద్రరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు అవలంబిస్తోందని, ద్వేషానికి స్వాతంత్ర్యం రాకముందు వచ్చిన తరువాత పాలకులపై పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి పని గంటలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వీరభద్రరావు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వాటాల నాగేశ్వరరావు, సౌరపల్లి రామకృష్ణ, తిరునాదం వెంకటేశ్వరరావు, దున్నే నాగేశ్వరరావు, తాళ్ల సత్యనారాయణ, యాతం పెద్దిరాజు, ఆనందం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.